హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బీబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 లో ఎపిసోడ్ 4 లో మీకు ఎంత మందికి తనుజా గారిని చూసినా, భరణి గారిని చూసినా ఈ రోజు చీదర పుట్టింది. అసలు సంజన గారిని చూస్తే అసలు బిగ్ బాస్ చూడబుద్ధి కాకుండా అసలు టీవీలో ఆపేసుకుందాం అనిపించింది. నాకైతే అనిపించింది స్వామి అసలు టీవీ ఆపేద్దాం. బట్ ఇమాన్యుయల్ మాత్రం ఒక పాయింట్ లో నాకు ఎక్సలెంట్ గా నచ్చాడు. బట్ ఒక పాయింట్ లో అయితే అస్సలు నచ్చలేదు. ఆ ఒక పాయింట్ ఏంటంటే, నామినేషన్స్ అప్పుడు మనం ఒక హేమను తీసుకెళ్లి ఒక పర్సన్ కే ఇస్తే ఆ పర్సనే నామినేట్ అయ్యాడు. అప్పుడు మిగతా కామనర్స్ లో నుంచి కూడా 5 నామినేట్ అయ్యేవాళ్ళు కదా అని లాజిక్ మాట్లాడాడు. సో అది బాగుంది. ఇంకో పాయింట్ అయితే అసలు నచ్చలేదు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకో పాయింట్ ఏం నచ్చలేదో కూడా చెప్తాను. అసలు సంజన గారు అసలు గుడ్డు దొబ్బేసి ఎపిసోడ్ అంతా గుడ్డు పురాణం చేశారు. దాన్ని చెప్పకపోవడం భరణి గారు అంటే తనుజ గారు అసలు వాళ్ళు నాకు అసలు వాళ్ళు అయితే అర్థం కదా. బట్ మాస్క్ మ్యాన్ మాత్రం ఎక్సలెంట్ స్వామి. తనకు అనిపించిన పాయింట్ డైరెక్ట్ భరణి గారిని అడిగేసింది. భరణి గారు మాస్క్ మ్యాన్ గొడవలో నాకైతే మాస్క్ మ్యాన్ ఎలాంటి తక్కువ లేదనిపించింది. భరణి గారిది తప్పు, ఆయనకు తెలిసినప్పుడు చెప్పకపోవడం తప్పే. తనూజ గారు కూడా తప్పు చేశారు. బట్ రీతు జవహర్ ఇదే అడిగింది, మీకు తెలిసినప్పుడు మీరు చెప్పకుండా ఇప్పుడు ఇంత ఇష్యూ అయిపోయిన తర్వాత మీరు చెప్తే ఎలాగా అని. ఎపిసోడ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. రివ్యూ కూడా అట్లాగే ఉంటుంది. ప్రతి పాయింట్ గురించి మాట్లాడుకుందాం షార్ట్ అండ్ స్వీట్ గా. వెంటనే లాగిచ్చేద్దాం, ఓకేనా? చూడండి, బాగుంటది రివ్యూ. స్టార్టింగ్ లో భరణి గారికి ఇమాన్యుయల్ గారికి ఇచ్చారు. భరణి గారు వెళ్ళి హ్యామర్ తీసుకుని సంజన గారిని నామినేట్ చేశారు. ఏమని ఇక్కడ 14 మెంబర్స్ చెప్తున్నా గానీ మీరు వినట్లేదు. ఆ షాంపూ పౌడర్ దగ్గర అట్లా చేయటం తప్పని. ఇది వ్యాలిడ్ పాయింట్. 14 మెంబర్స్ చెప్పినా కానీ సంజన గారు వినలేదు. నిన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు అలా చేయడం తప్పు మేడం అని. మేడం గారు అయితే అసలు వినే పరిస్థితిలోనే లేరు, ఓకేనా? ఇంకో పాయింట్, ఈ పాయింట్ అయితే నాకు నచ్చల. మీరు ఫర్దర్ టాస్క్ లో ఫిట్నెస్ గా ఉంటారో లేదో అని ఇంకా టాస్క్ లో పెట్టలేదు. ఫిట్నెస్ గురించి మాట్లాడకుండా ఉంటే బాగుంటది అని అనిపించింది. ఆమె టాస్క్ లో పెట్టి పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఆమె అలా ఆడలేకపోతే అప్పుడు దాని గురించి మాట్లాడాలి. ఇదైతే ఒక వ్యాలిడ్ పాయింట్ ఇచ్చారు. బట్ భరణి గారు ఆ హ్యామర్ శ్రీజాకి ఇచ్చారు. శ్రీజాకి దండం స్వామి, చెప్పాల్సిన పాయింట్ అన్ని చెప్పేసింది. తనుజ గారే నామినేట్ చేసింది. శ్రీజ మాత్రం ఉండాల్సిన ప్లేయర్, ఓకేనా? ఆ షాంపూ పౌడర్స్ గర్ల్స్ అందరం వద్దు అంటున్నాం కదా, కానీ మీరు అక్కడ పెట్టారు. ఇదంతా చూస్తుంటే ఫుటేజ్ కోసం మీరు చేస్తున్నారు అని. నిజంగానే మేడం గారు అయితే సంజన గారు ఫుటేజ్ కోసం చేస్తున్నారు. తను ఏం చేసినా ఫుటేజ్ ఆ గుడ్డు దొబ్బేయటం అయినా కానీ, శ్రీజని సైకో అంటాం కానీ, ఆ తర్వాత ఆశాశేని గారిని ఆమెతో మాట్లాడటం కానీ, ప్రతి దాన్ని చేసేసి గుడ్డు ఎందుకు తిన్నామంటే టెంప్ట్ అయిపోయి తినిందంట. టెంప్ట్ అయ్యేదని స్వామి ఉంది చెప్తా. ఆ పాయింట్ వచ్చినప్పుడు కూడా చెప్తా దేనికి టెంప్ట్ అయ్యారు, ఎందుకు టెంప్ట్ అయ్యారు కూడా. ఆ తర్వాత శ్రీజ తనూజ గారిని నామినేట్ చేసింది. ఏంటంటే మీరు ఫుడ్ వండేటప్పుడు చేదర పడుతున్నారు, ఇండైరెక్ట్ గా కామనర్స్ ని మేము ఏదైనా అడిగినా మీరు చేదర పడుతున్నారు అంటే తనూజ గారు చెప్పారు. శ్రీజ ఎక్సలెంట్ పాయింట్ మాట్లాడింది. ఎందుకంటే నిన్న మాస్క్ మ్యాన్ కూడా మేడం ఒక కప్పు వేసుకున్నాం మేడం బాగుంటది అంటే, ఆమె ఎవరు నాయన చేదర పడిపోతుంది, అరిచేస్తుంది, అసలు ఫస్ట్ ఎయిట్ చేస్తుంది, ఓకేనా? అక్కడ మాస్క్ మ్యాన్ ఇప్పుడు తప్పు చేశారు. ఇక్కడ శ్రీజ మంచి పాయింటే తీసింది. మీరు చేదర పడుతున్నారు అంటే అవును చేదర పడుతున్నారు. మాస్క్ మ్యాన్ ఒక కప్పు ఏమన్నప్పుడు ఆమె ఏడ్చి గందరగోళం చేశారు. ఎట్లయితే కష్టం మేడం గారు. ఇక్కడ తనుజగా చెప్పను, ఒక్కొక్కరు వచ్చి మీరు ఒక్కొక్కరికి చెప్తున్నారు, ఒకరు అది చేయండి ఒకరు ఇది చేయండి అని. అక్కడ ఉంది 6 కామనర్స్, ఒక్కొక్కరండి ఒక 20 మంది ఉన్నారు. 6 చెప్తా ఉంటారు ఎట్లా అని. దాన్ని టేక్ ఈజీగా తీసుకోవాలి కానీ చెప్తున్నారు అది సింపతి కార్డు ప్లే చేస్తున్నారు మీరు కామనర్స్ అంటాం. ఈ పాయింట్స్ అన్ని తనుజ గారిలో నాకు నచ్చలేదు. ఎందుకంటే ఫుడ్ తినేటప్పుడు బాగానే చెప్తాను, తర్వాత మీరు ఎందుకు సింపతి కార్డు చేస్తున్నారు. ఫుడ్ తిన్నప్పుడు బాగుందని చెప్తారు కదా, అందులో తప్పే ఉంది. డిమాండ్ పవన్ కూడా అదే అడిగాడు, బాగున్నప్పుడు బాగుందని చెప్తాం. ఇప్పుడు నిన్న ఆమ్లెట్లు ఉప్పు ఎక్కువైంది, మేము చెప్పామా మీకు బాగలేదని చెప్పలేదు కదా, మళ్ళీ ఫీల్ అవుతారని మేము మిమ్మల్ని టాలరేట్ చేస్తున్నాం, కానీ మీరు మమ్మల్ని కామనర్స్ అని ఇట్లా మాట్లాడుతున్నారని డిమాండ్ పవన్ కూడా అన్నాడు. ఆ తర్వాత ఫుడ్ దగ్గర అంటే నిన్న ఆ కప్పు మాస్క్ మ్యాన్ పెట్టుకున్నారు కదా, ఇక్కడ మాస్క్ మ్యాన్ కి తనుజాకి చిన్న క్లాష్ వచ్చింది. అది ఎండింగ్ లో పెద్ద క్లాష్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ చిన్న క్లాష్ ఏందో చూద్దాం. నిన్న అది పెట్టమన్నప్పుడు, నేను రైస్ పెట్టమన్నప్పుడు కూడా మీరు అందరికీ చెప్పేసి దాన్ని గందరగోళం చేశారు. నేను అప్పుడు టాలరేట్ చేశాను. బట్ ఇప్పుడు నామినేషన్స్ లో కూడా మీరు అదే పాయింట్ ని హైలైట్ చేసి, అక్కడ నేను ఏమన్నాను, మామూలు ఒక రైస్ ఫుడ్ పెట్టమన్నాను, దాన్ని మీరు ఇంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదు అని మాస్క్ మ్యాన్ అన్నారు. ఇప్పుడు తనుజ గారు మీరు సింపతి ఆడుతున్నారండి, తినేటప్పుడు తింటున్నారు, ఇప్పుడు సింపతి ప్లే చేస్తున్నారు నా మీద అంటే. సింపతి ఏముందో, నాకు సింపతి అనే పదం ఎందుకు వాడింది కూడా అర్థం కావట్లేదు అసలు. అప్పుడు తను మన గుండు బాబాయ్ మాస్క్ మ్యాన్, మీరు మీ దయాదాక్షిణ్యంగా మేము బతుకుతున్నామా ఏంటి అలా మాట్లాడుతున్నారంటే అఫ్ కోర్స్ అనేసింది.
ఇక్కడ ఎవరు దాక్షాణాలు కదా, ఎవరు బతకట్లా, ఓకేనా. ఆఫ్ కోర్స్ అంటానికి, ఓకేనా. ఇక్కడ వాళ్ళు అగ్ని పరీక్ష షో ఆడారు, ఎక్సలెంట్ గా ఆడారు, అందువల్ల ఇక్కడికి వచ్చారు. అఫ్ కోర్స్ అన్న పదం మాత్రం అసలు నాకు తనుజ అసలు ఎపిసోడ్ లోనే నచ్చలా, ఓకేనా. కానీ మాస్క్ మ్యాన్ ఒక మాట అయితే తప్పాడు, లూజ్ మాట అన్నాడు. మీ బాడీ లాంగ్వేజ్, మీరు మాట్లాడే విధానం, అసలు మీరే బాగాలేరు, అసలు మీ బిహేవియర్ బాగాలేదన్నాడు. ఇక్కడ అతను మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాల, మీ బాడీ లాంగ్వేజ్ బాగలేదు తను ఒకేసారి అన్నాడు. మీరు దాన్ని ఎన్నిసార్లు చెప్పుకున్నారు తెలుసా? ప్రతిసారి మీరు కనపడ్డ ప్రతి సీన్ లో 5-6 సీన్ లో మాస్క్ మ్యాన్ నన్ను అలా అన్నాడు, హరీష్ గారు ఎలా అంటారు నన్ను, మా బాడీ లాంగ్వేజ్ బాగాలేదని చెప్తున్నా, ఓకే. కానీ 1-2 సార్లు చెప్తే బాగుంటది. 6 సార్లు మీరు క్రయింగ్ తోటి ఏడుస్తూనే సుమన్ శెట్టి గారి దగ్గర కూడా చెప్పారు. అక్కడ సుమన్ శెట్టి గారు ఓదార్చిన విధానం బాగుంది. బట్ ప్రతి ఒక్కరి దగ్గర పోయి చెప్తుంటే ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోలేకపోతున్నాం, ఓకేనా. పాయింట్స్ ఉన్నాయి అనండి. ఆ తర్వాత శ్రీజ, ఇక్కడ రీతుకి ఇంకో పాయింట్ చెప్పింది శ్రీజ. రీతుకు దెబ్బ తగిలినప్పుడు ఈ పాయింట్ లో మాత్రం తనుజ గారే కరెక్ట్. ఎందుకంటే ఎలా తగిలింది అని అడిగారు, అందులో ఎలాంటి తప్పు లేదు. దెబ్బ తగిలిన తర్వాత ఎలా తగిలింది అనడంలో తప్పే ఉంది. దానికి రీతు అరవడం కూడా ఓవర్ అనిపించింది, ఓకేనా. ఇద్దరు గేమ్ ఆడుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు మీ హ్యాండ్ తగిలి నన్ను ఆపబోయి మీరు తగిలారా అని నార్మల్ గా అడిగిన క్వశ్చన్ ని వీళ్ళు ఎంత హైలైట్ చేసిన అవసరం లేదు. ఎవరు రీతు అను శ్రీజ. ఈ పాయింట్ మాత్రం తనుజ గారే కరెక్ట్, ఓకేనా. గేమ్స్ అన్నప్పుడు దెబ్బలు తాగటం కామన్, దాన్ని. ఆ తర్వాత తనుజ గారు మళ్ళీ 11ంటికి ఇమాన్యుయల్తో చెప్తే ఏడుస్తున్నారు. ఆ మాస్క్ మ్యాన్ నన్ను బాడీ లాంగ్వేజ్ బాగాలేదు అన్నాడు, అది బాగాలేదు. ఎక్కడ ఒకసారి చెప్పారా, ఎన్నిసార్లు చెప్పారో కూడా చెప్తా, ఎక్కడ ఒకసారి చెప్పారా. అక్కడ మాస్క్ మ్యాన్ అయితే కూల్ గా ఇమాన్యుయల్ అయితే చెప్పాడు, నువ్వు బాగా డిఫెండ్ చేసుకున్నావు, అందరితో బాగా మాట్లాడావు, బాగా డిఫెండ్ చేసుకున్నావు, అంతా బాగుంది. మంచి పాయింట్ డిఫెండ్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్, ఓకేనా. వాళ్ళు చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే కదా, దాన్ని మీరు ఎంత డిఫెండ్ చేసుకున్నా మీరే నెగిటివ్ అవుతారు, ఓకేనా. ఆ తర్వాత సంజనా గారు కూడా అక్కడ తనుజ ఏడుస్తుంటే ఏడవద్దు నన్ను చాలా అన్నారంటే, మిమ్మల్ని అంటారు మేడం, మీరు కావాలని గుడ్డు దుబ్బేస్తున్నారు, షాంపూ పౌడర్లు పెడేస్తున్నారు, మీరు కంటెంట్ కోసం చేస్తున్నారు మాకే అనిపిస్తుంది. తప్పులేదు, బిగ్ బాస్ లో కంటెంట్ క్రియేటర్ కూడా ఒక ఎక్సలెంట్ గా మేడం గారు, సంజనా మేడం గారు అయితే మంచి గేమే ఆడుతున్నారు. కాబట్టి ఆమెకు మంచి గేమ్ ఎక్కువ రోజు సర్వే అవుతారు. అట్లా ఉంటే ఒక విలన్ ఉంటే ఎక్కువ రోజు సర్వే అవుతారు, ఇది మాత్రం నిజం. ఏ రివ్యూవర్ చెప్పడు, కానీ నేను చెప్తున్నా, ఒక విలన్ ఉంటే బిగ్ బాస్ విలను వీరు ఇద్దరు వెళ్ళిపోతారు అంతే. ఆ తర్వాత సుమన్ శెట్టి గారు కూడా ఇక్కడ మళ్ళీ సుమన్ శెట్టి గారి దగ్గర తనుజ ఇక్కడ సుమన్ శెట్టి గారి దగ్గర కూడా వేస్తున్నా, బిహేవియర్ గురించి ఎలా మాట్లాడతారు ఆయన ఒక్కసారి మాట్లాడారు, మీరు చూడు ఇప్పటికి 3 దగ్గర మాట్లాడారు. తర్వాత సుమన్ శెట్టి గారు ఆశా శైని గారు ఇద్దరు వెళ్ళారు. అక్కడ సుమన్ శెట్టి గారు అయితే ఎక్సలెంట్ గా అది తీసుకొని, ఆ హ్యామర్ తీసుకొని, ఆమె కంటే ముందు సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయారు. ఊరన్న ఆయన ఓల్డ్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, బట్ బాగానే వెళ్ళాడు ఈ రోజు, బాగానే గేమ్ ఆడారు. కాకపోతే కొంచెం ఓపెన్ అప్ అయి మాట్లాడితే ఇంకా బాగుంటుంది. సుమన్ శెట్టి గారు అయితే పర్లేదు, వ్యాలిడ్ పాయింటే చెప్పారు సంజనా గారి గురించి. 14 మెంబర్స్ చెప్తుంటే మీరు వినట్లేదు, అది కొంచెం చీదర పడుతుంది, అది కొంచెం నాకు నచ్చలేదని వ్యాలిడ్ పాయింటే చెప్పారు. అక్కడ ప్రియా మాత్రం ఆయన పాయింట్ అయితే పట్టించుకోలేదు. ఆయన పాయింట్ లో నిజం ఉన్నప్పుడు మీరు ఆ పాయింట్ మీదే నామినేట్ చేయాలి కదా, ఎందుకు నామినేట్ చేయలేదంటే, ఓకే నాకేమనిపించింది అంటే, ఈమెకి ఇప్పటికే ఓట్స్ పడిపోయినాయి, ఆడియన్స్ లో సింపతి వస్తుందని వీళ్ళు నెక్స్ట్ మాట్లాడుకుంటారు. ఎక్కువ మనం ఆమె మీద ఎవరు నామినేట్ అయిపోతారు అన్నప్పుడు సంజనా గారు అంటే అట్లా ఉండదు, 14 మంది ఆమె మీద పడిపోతే అక్కడ ఆమె సింపతి వస్తుంది కదని, ఇక్కడ ఏమన్నా ఆమెకు సింపతి వస్తుందని ఆమె చేంజ్ చేసుకున్నారా అని. ఓకే, ఆ పాయింట్ వరకు అయితే కరెక్ట్. బట్ సుమన్ శెట్టి గారి పాయింట్ కూడా కరెక్ట్, ఏ పాయింట్ ఆమె ఆలోచించి చేస్తే మాత్రం సూపర్. కానీ ఇక్కడ ఇతని పాయింట్ కూడా కరెక్ట్ కదా సుమన్ శెట్టి గారి. ఆ తర్వాత రాము రాథోడ్, అబ్బా ఇది మాత్రం అర్థం కాదు, రాము రాథోడ్ ఎందుకు అట్లా అన్నారో నాకైతే అర్థం కాదు. ఇక్కడ రాము రాథోడ్ ఇక్కడ మాట్లాడుకుందాం. రాము రాథోడ్ మాత్రం ఎక్సలెంట్ స్వామి. నిన్న ఫుడ్ విషయంలో ప్రియాను శ్రీజ వెళ్ళినప్పుడు వాళ్ళదే తప్పు. బిగ్ బాస్ ఏమన్నా అంటారేమని నార్మల్ గా అన్న పదాన్ని వీళ్ళైతే దాన్ని హైలైట్ చేశారు. మీరైతే మా వచ్చి తింటారు, హాట్ వాటర్, బనానా ఇవన్నీ తినేస్తారు, మేమేమన్నా తినాలి అంటే బిగ్ బాస్ ఇలా అంటారు అని అంటున్నారు. అతను నార్మల్ గా ఆడారు, దాన్ని మీరు ఓవర్ డ్రాప్ చేసేసి ఎక్కువ చేశారని నాకు అనిపించింది, ఓకేనా. ఇక్కడ రాము రాథోడ్ ఇంకో విషయం, ఎగ్గు తిన్న విషయంలో కూడా రాము రాథోడ్ అయితే ఎలాంటి తప్పు లేదు. అక్కడ అతను బట్టలు తుక్కుంటూ ఉన్నాడు, ఓకేనా. బట్టలు తుక్కుంటుంటే మేడం గారు ఎగ్ తినేసాను అన్నారు. అక్కడ అతను ప్రెసెంట్ ఆఫ్ టైంలో అతనికి తెలియగానే వెంబటనే వాష్రూమ్ దగ్గరలో వీళ్ళందరూ ఉంటే అడిగితే చెప్పేశాడు. బట్ అడగక ముందే తనూజ గారికి, భరణి గారికి తెలుసు, కానీ వాళ్ళు చెప్పలేదు, అవునా కదా.
వాళ్ళు చెప్పలేదు. వాళ్ళకి ముందే తెలిసినప్పుడు మాస్క్ మ్యాన్తో గొడవ పడాల్సిన అవసరం లేదు. మేడం మీరే తిన్నారు కదా చెప్పి ఒప్పించుకోవాలి. ఎంత గొడవ అవుతున్నా కానీ తనూజ గారు ఎక్కడా కానీ అవును మేడం గారే తినేశారు, నేను చూశాను, ఇచ్చి మేడం గారు తినేటప్పుడు నాకు చెప్పారని కూడా తనూజ ఎక్కడా చెప్పలేదు. బట్ నన్ను బిహేవియర్ బ్యాడ్ అన్నారు అని 6 సార్లు చెప్పిన మేడం గారు ఇక్కడ ఎగ్గు తిన్నప్పుడు ఒక్కసారి కూడా చెప్పలేకపోయింది. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. ఎంత పెద్ద గొడవ అవుతుంది ఆమె ఎగ్గు తిన్నారని, ఆమె వచ్చి అసలు ఒక్క మాట కూడా చెప్పలేదు. అసలు అదేందో నాకు అర్థం కావట్లేదు. ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇంత పెద్ద గొడవలు ఆమె చెప్పట్లేదు అసలు ఒక్క మాట కూడా. ఓకే, ఆ పాయింట్ వచ్చి అక్కడ మాట్లాడదాం. ఇక్కడ భరణి గారు స్పెషల్ పవర్ ఇస్తే డెమోన్ పవన్ ని నామినేట్ చేశాడు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ నెగ్లిజెన్సీ కనపడుతుంది. అసలు నాకు డెమోన్ పవన్ కనపడటమే ఎక్కువ నెగ్లిజెన్సీ కనపడుతుంది. అతను అసలు దేనికి వచ్చాడో కూడా అర్థం కావట్లేదు. కొంచెం ఓపెన్ అయిపోయి మాట్లాడితే డెమోన్ పవన్ కి బిగ్ బాస్ హౌస్ లో కొన్ని రోజులు కంటిన్యూ అవుతాడు. ఇట్లా అయితే కష్టం. ప్రతి పాయింట్ మాట్లాడలేకపోతాడు. అవతల పర్సన్ మాట్లాడితే తను గట్టిగా చెప్పలేకపోతున్నాడు. ఫస్ట్ నామినేషన్ చేశాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి గారు ఇక్కడ మళ్ళీ సుమన్ శెట్టి గారి దగ్గర మళ్ళీ పోతే అండ్ మళ్ళీ మీరు బాగా మాట్లాడారు, అందరూ చూశారు, అది ఇదని అక్కడ మళ్ళీ ఇక్కడ సుమన్ శెట్టి గారు ఎక్కడ క్రెయిమ్ ఎన్నిసార్లు క్రెయిమ్ చేశారు. అంత పెద్ద గొడవ అవుతుంది. అక్కడికి వెళ్ళి మేడం గారు తిన్నారని ఒక్కసారి చెప్పలేకపోయారు. ఏంటి ఇక్కడ భరణి గారు ఇక్కడ ఇమాన్యుయల్ మేము మాట్లాడవచ్చు కానీ మాట్లాడలేదు, ఎందుకంటే గ్రూప్ వర్సెస్ గ్రూప్ గేమ్ అయితేని అన్న ఇమాన్యుయల్. ఈ పాయింట్ బాగా వినండి. ఆ తర్వాత నైట్ డిస్కషన్ లో ఇమాన్యుయల్ గారు వాళ్ళు గ్రూప్ ఆడుతున్నారు మనం గ్రూప్ ఆడదాం అన్న పాయింట్ అయితే నాకు నచ్చల. ఇమాన్యుయల్ దగ్గర అంతా బాగుంది, బట్ అలాంటి గ్రూప్ గేమ్ ఆడదాం అనే సినారియోలోకి వెళ్ళాడు అనుకో ఏం పొద్ది అసలు ఇంకా పోవడమే. ఇక ఎప్పటికైతే ఇమాన్యుయల్ అయితే బాగా ఎట్లాంటి థాట్స్ అయితే ఉండకూడదు. బట్ ఆ తర్వాత అద్భుతమైన థాట్ ఇంకోటి వేసాడు. అదేంటంటే మనం హ్యామర్ మనకు దొరికినప్పుడు మనం వెళ్ళి ఓనర్స్ లో అంటే కామనర్స్ లో ఒకరికే ఇస్తే ఆ ఒక్కరు నామినేట్ అవ్వకుండా మిగతా 5 నామినేట్ అయ్యేవాళ్ళు కదా. ఈ చిన్న లాజిక్ మీరు ఎలా మిసారంటే ఎక్సలెంట్ గా ఆలోచించాడు. ఇట్లా పాజిటివ్ వేలో ఆలోచించాడంటే తెలివి ఉన్నాడు అనుకుంటారు. బట్ గ్రూప్ వర్సెస్ గ్రూప్ గేమ్ ఆడదాం అట్లా మాత్రం మాట్లాడాడంటే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఈ పాయింట్ అయితే బాగా నచ్చాడు. అట్లా ఒకరికే హ్యామర్ ఇద్దాము అన్నప్పుడు నాకు కూడా థాట్ రాలా. బట్ అతను చెప్పిన తర్వాత ఇమాన్యుయల్ చెప్పిన తర్వాత ఇది నిజమే కదా, ఒకరికే చూసుకుంటే బాగుండేది కదా అనిపించింది. పర్లా ఇమాన్యుయల్ సూపర్. ఆ తర్వాత ఉదయాన్నే సాంగ్ వేశారయ్యా. ఏం సాంగ్ వేశారు? ఉదయాన్నే సాంగ్ వేశారు, అందరూ డిస్ట్రిక్ట్ డాన్స్ వేశారు. ఆ తర్వాత ఇమాన్యుయల్ అడుగుతున్నాడు మీరు తనూజ గారితో మాట్లాడారా అని. అప్పుడు మాస్క్ మ్యాన్ నీట్ గా చెప్పాడు నేనైతే మాట్లాడాను, మేడం గారు అయితే మాట్లాడలేదు అని. నా మనసులో ఏదున్నా కానీ ఆ క్షణం ఏదైనా మాట్లాడేస్తాను నేను. ఆ తర్వాత నేను ఏమి పెట్టుకొని మాస్క్ మ్యాన్ క్లియర్ గా చెప్పేసాడు. కానీ తనూజ గారు నిన్న నన్ను అన్ని మాట్లాడినారు, ఈ రోజు నేను ఎందుకు మాట్లాడతాను, తనూజ గారు మాట్లాడలేదంట. అంత మనసులో అంత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది రియాలిటీ షో. ఓకేనా? మీకు నిన్న గొడవ అయింది, ఇంకా రోజంతా మీరు అలాగే ఉంటారా? 100 days అలాగే ఉంటారా? అతనితో ఉండలేదు కదా. అంతతో కలిసిపోవాలా, మాట్లాడుకోవాలా. ఓకేనా? మాస్క్ మ్యాన్ అయితే గుడ్ మాట్లాడాడు. ఇక్కడ సుమన్ శెట్టి గారు వీళ్ళు కామెడీ చేస్తున్నారు. సుమన్ శెట్టి, రీతు చౌదరి ఇంకా కొంతమంది ఏడుస్తూ అదే పప్పు చారు, అదే సాంబార్, అదే తినాలా ఎన్ని రోజులని. కామెడీ బాగానే ఉంది. బట్ అక్కడ వచ్చిందే 2 days అయ్యింది. అదే ఇంకా 100 days ఉండాలా. వాళ్ళు అదే పంపిస్తారు, అదే తినాలి కదా. అన్నిటికీ ప్రిపేర్ అయ్యి వచ్చేయాలా. ఆ తర్వాత ఇక్కడ మొదలైంది ఆ గుడ్డు కూడా స్టార్టింగ్ స్టేజ్ ఇది. సంజన గారు ఒక కప్పు టీ కావాలి అని అడిగారు. అక్కడ ప్రియాను మర్యాద మనీషు నాట్ ఇవ్వము, ఎవరికైతే బాగాలేని వాళ్ళకు మెడికల్ ఎమర్జెన్సీ వాళ్ళకుంటే వాళ్ళకి ఇస్తాము అని. బట్ ఆమె నాకు ఆకలి వేస్తుంది, నాకు టీ నేను ఇంటి దగ్గర 6 సార్లు తాగుతాను, నాకు టీ కావాలి అని అడిగారు. బట్ వీళ్ళు ఇవ్వలేదు. ఇక్కడ ఇవ్వలేదు. ఆ తర్వాత రీతు చౌదరి ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ అయితే బాగా నచ్చాడు. ఇక్కడ అదే ఫుడ్, అదే సాంబార్, అదే తినాలంటే పవన్ కళ్యాణ్ అది కూడా లేని వాళ్ళు ఉంటారు, మనం ఇక్కడికి వచ్చామంటే ముందు ఇక్కడికి రావడానికి మనం ఎంత స్ట్రగుల్ పడ్డామని ఆలోచించుకోవాలని ఆ మాట అయితే సూపర్ గా అనిపించింది. ఆ తర్వాత ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రియా, శ్రీజ, మర్యాద మనీష్ వీళ్ళ ముగ్గురు మటుకి ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. వచ్చిన కానీ చూస్తున్నా మర్యాద మనీష్ అయినా, ప్రియా అయినా, శ్రీజ అయినా ఓవర్ థింకింగ్. శ్రీజ అయితే అంతా బాగానే ఉంది. బట్ ఎట్లా వీళ్ళ ఓవర్ థింకింగ్ తో ఉంటే ఓవర్ థింకింగ్ అయిపోద్ది. ఎవరంటే సంజన గారు అంటున్నాడు. అక్కడ ప్రియా అయితే క్లారిటీగా చెప్పింది ఇన్ని బిగ్ బాస్ సీజన్స్ చూసాం, నిజమే ఇన్ని బిగ్ బాస్ అంటే విలన్ అట్లా కంటెంటే ఆమె దగ్గర నుంచి వస్తుంటే ఆమెను ఎందుకు నామినేట్ చేస్తారు, ఎందుకు ఎలిమినేట్ చేస్తారు? ఆమె అయితే ఎలిమినేట్ అయితే కాదయ్యా సంజన మేడం గారు అదే మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత ఎగ్ మిస్సింగ్ ఈ సీన్ హైలైట్ సీన్.
ఎగ్ మిస్సింగ్ సంజన గారు రామురాతుడికి చెప్పారు. ఏది, ఆయన బట్టలు ఉతుకున్నప్పుడు గుట్టు తినేసా అని. బట్ ఆయన ఆ తర్వాత మాస్క్ మ్యాన్ వచ్చి వీళ్ళని అడుగుతున్నాడు, మేడం మీరు గుడ్డు తిన్నారు కదా, ఆ గుడ్డు అయితే నాది, తింటే తిన్నారు చెప్పండి అంటే అక్కడ నేను తినలేదు అన్నాను. మాస్క్ మ్యాన్ ఆమె తిన్నారు లేదని కనుక్కోవడానికి అలా అడిగాడు. ఓకేనా, రామురాతుడికి తెలుసు కానీ అతను చెప్పలేదు. ఆ తర్వాత ఇష్యూ అవుతున్నప్పుడు అక్కడ తనుజ గారికి తెలుసు, వాళ్ళకి తెలుసు. బట్ వాళ్ళైతే ఇంత ఇష్యూలో ఎప్పుడు చెప్పలేదు. బట్ రామురాతుడు చెప్పలేదని రామురాతుడిని కామనర్స్ అందరూ అంటున్నారు. ఈ పాయింట్ నాకు నచ్చదు. అక్కడ భరణి గారు, తనుజ గారు వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళనేం అనలేదు. ఇక్కడ మాస్క్ మ్యాన్ కి భరణి గారికి గొడవ. ఇక్కడ భరణి గారు సంజన గారిని అడుగుతుంటే, మీకు హరీష్ ఫేవర్ చేశాడా, ఫేవర్ గా ఉన్నాడా, మీరు అట్లా మాట్లాడారు. హరీష్ ఫేవర్ ఏం లేదు, మాస్క్ మ్యాన్ ఆమె చేత నిజం చెప్పించారని అలా మాట్లాడాడు. బట్ ఇక్కడ భరణి గారు ఓవర్ రియాక్ట్ అయిపోయారు. నువ్వు అని సంబోధించారు. ఒకటి ఎవరన్నా మధ్యలోకి వస్తే అబ్బు అయ్యో అని గట్టిగా మాట్లాడుతున్నాడు. బట్ మాస్క్ మ్యాన్ ఎక్కడా లూజ్ అవ్వలేదు. కానీ తన వాయిస్ లో బేస్ ఉంది, కానీ తను ఎక్కడ ఎవరి మీద లూజే అవలా. నాకైతే అనిపించింది తను లూజే అవలా. నువ్వు కాదు, మీరు 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 అని మాస్క్ మ్యాన్ ఒక్కటే అన్నారు, కానీ ఇంక ఎక్కడా లూజ్ కండి అయితే అవలా. వాళ్ళ తర్వాత సంజన గారు అన్నారు, నేను టీ అడిగాను, వాళ్ళు నాకు టీ ఇవ్వలేదు, అందుకే గుడి దొబ్బేశారు. వాళ్ళు టీ అడిగితే టీ అడిగితే గుడి దొబ్బేశారు. ఇక్కడేమో వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు. ఆ తర్వాత మర్యాద మనిషి రామురాతుడు, నేను మీతో అయితే మాట్లాడను బ్రదర్ మీతో మాట్లాడను, ఎందుకంటే ఫేక్ ఆడుతున్నాడు రామురాతుడు. నాకైతే ఎక్కడ రామురాతుడు ఫేక్ ఆడుతున్నట్టే అనిపించట్లేదు. మర్యాద మనిషి ఓవర్ థింకింగ్ చేసి ఓవర్ గా మాట్లాడుతున్నాడు అనిపించింది. రామురాతుడు ఎక్కడ ఫేక్ ఆడట్లేదు. నిన్న ప్రియా శ్రీజ విషయంలో కూడా తను వెళ్ళి సారీ చెప్పేశాడు, అవునా కదా. ఈ రోజు తనకు తెలిసినా కానీ తను వెళ్ళి చెప్పేశాడు, అక్కడ అందరూ అడుగుతున్నప్పుడు చెప్పేశాడు కదా. ఇక్కడ ఇంకా వీళ్ళే అతన్ని, తనూజ గారు భరణి గారు వాళ్ళే అంతా తెలిసినా కానీ చెప్పలేదు. ఓకేనా. ఆ తర్వాత భరణి గారు అండ్ మాస్క్ మ్యాన్ సారీ చెప్పుకున్నారు, ఇద్దరు బాగుంది, అంతవరకు బాగుంది. ఆ తర్వాత మేడం సంజన గారు వాటర్ వస్తుంటే మాస్క్ ఇతను మర్యాద మనిషి వద్దు మేడం, ఏదన్నా ఉంటే నాకు చెప్పండి నేను తీసుకొని వస్తాను, వాటర్ బాటిల్ తీసుకున్నాను. అక్కడ ప్రియాని పిలిస్తే ప్రియా కొంచెం డిస్టెన్స్ లోపలికి తీసుకొస్తే మర్యాద మనిషి ఇక్కడ మళ్ళీ అంతే కొంచెం డిస్టెన్స్ తీసుకొచ్చింది, లోపలికి ఏం తీసుకురాలేదు. ఇదే నేను చెప్పింది మీరు వినట్లేదని మళ్ళీ ప్రియా మీద అరెస్ట్ చేశాడు. ఇద్దరు ఇంకా మేము మాట్లాడుకోము అది అనుకుంటారు. బట్ తర్వాత మాట్లాడేసుకున్నారు, అదే ఉండదు. ఆ తర్వాత సృష్టి వర్మ గారు సంజయ్ గారిని సిగ్గు లేదా తినటం అని అన్నారు. ఆ ఒక్క పదం అయితే నచ్చలేదు. సిగ్గు లేదా అనే పదం వాడకుండా ఉండాల్సింది. ఏమైతే కంటెంట్ లోనే కనబడలేదు ఏమో కూడా. ఓకేనా. కొంచెం నాకు చూస్తూ కానీ ఈ సిగ్గు లేదా అనే పదమే మేము ఈ రోజే కనపడటం. ఆ తర్వాత భరణి గారు తనూజ గారికి తెలిసినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, సంజన గారు తనూజ గారికి ఏం చెప్పి తీసుకెళ్లారంటే, ఆమెకి ఏదో హెల్త్ ఇష్యూ ఉందంట, ఆ ప్రోటీన్ ఏదో తక్కువ అయిందంట, అందువల్ల ఎగ్ తీసుకున్నాను తనూజ గారికి చెప్పిందంట. ఓకే, సంజన గారు తీసుకోవడం తప్పే, మీకు తెలుసు కదా, ఆమె తీసుకుందని తెలుసు కదా. ఇంత గొడవ అవుతుంది ఇక్కడ ఫుడ్ విషయంలో, ఇంత గొడవ అవుతున్నప్పుడు మీరు ఎందుకు చెప్పలేకపోయారు? అవును ఆమె తీసుకున్నారు అని చెప్పుకుంటే ఒక్క పాయింట్ సంజన గారు చెప్పలేదు. మీరు చెప్పొచ్చు కదా, మీరు చెప్తే అయిపోయేది కదా. ఇక్కడ ఏం చెప్పకపోవడం, అంత పెద్ద గొడవ అవడం, ఆ తర్వాత యాడ్ అవడం. అదే మాస్క్ మ్యాన్ బిహేవియర్ బాగలేదు అన్నప్పుడు మాత్రం ఎన్నిసార్లు చెప్పుకున్న ఆమె ఇంత పెద్ద గొడవ అవుతుంది చెప్పలేదు. ఆ తర్వాత ఇమాన్యుయల్ గారు సంజన గారి దగ్గరికి వెళ్ళారు. మీరు బ్యాడ్ అయ్యారు, వాళ్ళు చూశారని రామురాతుడు తనూజ గారు భరణి గారు పెళ్లి చెప్పారు. అక్కడ వాళ్ళని బ్యాడ్ చేయడం ఏం లేదు. ఆ మేడం గారు ఆమె చేసింది తప్పు ఇంకా ఒప్పుకొనేసుకున్నారు, వాళ్ళు చూశారు అని. ఆ తర్వాత భరణి గారికి కూడా తెలుసు అంట. అప్పుడు వీళ్ళందరినీ కూర్చోబెట్టి భరణి గారు మాట్లాడుతున్నారు, నాకు ఇలా తెలుసు, తనూజ నాకు చెప్పింది, ఇచ్చేసామని. అది ముందే చెప్పేస్తే వీళ్ళందరినీ కామనర్స్ అందరినీ కూర్చొని మాట్లాడక ముందే చెప్పేస్తే, అవును నాకు తెలుసు ముందే చెప్పేస్తే ఇంత పెద్ద గొడవ అవ్వదు కదా. గొడవ అంతా అయిన తర్వాత నాకు తెలుసు అని మాట్లాడుకుంటే ఏం వస్తుంది, అవునా కదా. అంతా అయిపోయిన తర్వాత, గొడవ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత ఇలా కూర్చోబెట్టి మాట్లాడితే ఏం వస్తుంది. అక్కడైతే నాకు భరణి గారు నచ్చలేదు. ఫస్ట్ మీరు అప్పుడు మాస్క్ మ్యాన్ మీద అరిచిన విధానం కూడా తప్పే కదా. అట్లాంటప్పుడు ఇంత తప్పు మీ దగ్గర పెట్టుకుని వాళ్ళ మీద అరిస్తే ఏమొస్తుంది. తనుజ గారు ఏడవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు ప్రతి దానికి వెయిట్ చేస్తున్నారు. అతను అనేది ఒక్కసారి అయితే 10 సార్లు అనుకోండి అందరి దగ్గర పోయి. కానీ ఎగ్గు తిన్న విషయం సంజన గారికి, ఎగ్గు తీసుకున్న విషయం తనుజ గారికి తెలుసు, అందుకే అక్కడ చెప్పలేకపోయారు. ఆ తర్వాత ఆశా శని గారికి సంజన గారికి వీళ్ళతో కూడా
సంజన గారు నార్మల్ గా అన్నారా ఫ్రీ బర్డ్ అని, అందులో తప్పే ఉంది. నార్మల్ ఒక కంటెంట్ లో ఫ్రీ బర్డ్ అని అనేసి దాన్ని ఇంకా ఆశీష్ అని గారు ఇప్పుడు కనపడ్డా నన్ను ఫ్రీ బర్డ్ అన్నా, నా ఫ్రీ బర్డ్ అన్నారు. అదే చేస్తున్నారు. మీలో ఎంతమంది నిజం చెప్పండి, తనూజ గారికి అండ్ భరణి గారికి తెలిసిన వాళ్ళు చెప్పకపోవటం వల్లే ఇంత గుడ్డు కథ, ఇంత పెద్ద బాహుబలి కథ అయిందని మీకు అనిపించిందా లేదా? ఈ గుడ్డు కథ బాహుబలి కథగా మారటానికి ముఖ్యమైన కారణం తనూజ గారు, భరణి గారే కాదా? రాము రాథోడ్ అయితే ఎలాంటి తప్పు లేదు. నిజమే, రాము రాథోడ్ ఎలాంటి తప్పు లేదు అనిపిస్తే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తనూజ గారిది తప్పు అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్లో తెలపండి. అలియాస్ మీ జిలేబీ.